కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో అర్ధరాత్రి 12 గంటలకు శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు. ప్రశాంతమైన వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో అర్ధరాత్రి 12 గంటలకు శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ వేళ కావటంతో మనుబోలు మండలంలోని పలు శైవ క్షేత్రాలలో మహాదేవునికి అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. ముఖ్యంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో వందలాది లీటర్ల పాలు, పెరుగు, పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో శివనామస్మరణ చేస్తూ అభిషేకాలు నిర్వహించారు. ఈ అభిషేకాలు చూసేందుకు వచ్చిన భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ తన్వయంత్వంలోని మునిగిపోయారు. ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకాలు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో వేలాది మంది భక్తులు పోటెత్తారు. స్వయంగా తమ చేతులతో అభిషేకం చేసుకుంటే తమ కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అభిషేకాలు, హోమాలు అనంతరం ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పూజల్లోని చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా నెల్లూరు నగరానికి చెందిన కరివేటి సుశీలమ్మ జన్మదినం సందర్భంగా ఆమె కుమార్తె కరివేటి కవిత వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పూజలలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విరాజో ఆదిపురుషః ప్రజాతో అత్యరిక్ష్యత పశ్చాద్భూమి మతో పురంద్రమామనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఓం భక్తపరాధీనాయ నమః. ఓం భక్తానుగ్రహకారకాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం భక్తి శక్తి ఓం సులభదుర్లభాయ నమః. ఓం అసహాయ సహాయాయ నమః. ఓం అనాథనాథ దీనబాంధవే నమః. ఓం సర్వభారభృతే బాబా నిదానం నిదానం సాయి బాబా మాధవాయ సంబరపూరి బాక కపూరి బాక భారతి సాయి బాబా. నంది పూజిత పమేవ వాహిన మణి నమః. త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ నారదా ప్రార్థనా జన్మ మానవాచ సర్వసాధకా సాధనీ భూత సాచ దరు साईनाथ महाराज की साई मंदिरम शिरडी साई मंदिरम साई मंदिरम शिरडी गोदावरी तट के जीवासी भक्तरदा वदन गोटेदा वदन
ప్రశాంతమైన వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీరావు తెలిపారు. గురువారం ఆయన మనుబోలులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతుల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె జేవిజ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందుకు అవసరమైన తగిన సిబ్బందిని కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈయన వెంట మండల విద్యాశాఖ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. Anyone of you? Papa, correct that is all. Correct that is. No one can answer. Correct. Go on. Who can answer? You have to raise your hand. Hand raise to విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర who is our education minister, HRD minister. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు గ్యాప్ ఎక్కడ ఉందని హెడ్మాస్టర్ ఐఎస్ఐ వాళ్ళకి ఇండివిజువల్ వచ్చేవాళ్ళు నలుగురు తీసుకుంటే డెఫినెట్లీ కూర్చుంది మళ్ళీ మీకు ఏమైనా ఎగ్జామ్ అయితే థర్డ్ అవర్స్ గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. గ్రాండ్ టెస్ట్ ఎన్ని ఇప్పుడు అయిపోతాయి 13 అయిపోతాయి. కాబట్టి మీరు ఏం చదవగలిగినా ఇంకో 3 days ఈరోజు 22 ఇదేనా 28 29 లేదు వచ్చిపోయాం. ఫస్ట్ సెకండ్ మాకు ఓన్లీ 3 days లెఫ్ట్. అక్కడి నుంచి మళ్ళీ ఏదో సబ్జెక్ట్ ఆరో చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఇంతనే కదా మళ్ళీ 13 దాకా ఉన్నాయి. 14 15 అయితే మళ్ళీ 17 ఎగ్జామ్. కాబట్టి ఎక్కడెక్కడ ఏ సబ్జెక్టులు అనుకున్నారో చూడండి, జాగ్రత్తగా చూసుకోండి, చదువుకుంటారు. పిల్లలు పాస్ పోసుకోవడానికి వస్తుంటారు. They are going to write the SSC public examinations within మొన్న ప్రీ ఫైనల్ జరిగింది కదా, ప్రీ ఫైనల్లో అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యామని చెప్పాను. ప్రీ ఫైనల్లో అన్ని సబ్జెక్ట్స్లో పాస్ మార్క్స్ వచ్చినాయి మాకు. నేను ఇంకా వేస్తున్న హ్యాండ్స్ నేను పోయి మళ్ళీ వెరిఫై చేస్తా. లైబ్రరీ టెస్ట్ అంటున్నాను, జూన్ టెస్ట్ అంటున్నాను. ఏదో చేసిన కార్యక్రమం డిస్ట్రిక్ట్ ఆఫీస్కి లోడ్ చేసుకుని డిప్యూటీ రెస్టారెంట్ అంతేగాని ప్రతిదానికి హెడ్ మాస్టర్ సంబంధించి ఎట్లా స్కూల్ ఎలా ఉండేది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్గనైజేషన్ కోసం మనం అరౌండ్ 174 సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము. ఈ 174 సెంటర్స్కి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, అలానే సి సెంటర్ కస్టోడియన్స్కి 20, 21, 22 ఈ 3 తేదీల్లో డివిజన్ వైజ్గా ఆత్మకూరు, నెల్లూరు, కావలి, కందుకూరు ఇళ్లలో ఆల్ హెడ్ మాస్టర్సు, అలానే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ డ్రాఫ్ట్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డ్యూటీస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ప్రీ ఎగ్జామినేషన్ డ్యూటీస్ ఏంటి, డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఏంటి, పోస్ట్ ఎగ్జామినేషన్ ఏంటి అనే దాటువంటి అవన్నీ కూడా రిసోర్స్ పర్సన్స్ ద్వారా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు ఏదైనా సందేహాలు ఎక్స్ప్రెస్ చేస్తే వాటిని కూడా నివృత్తి చేయడం అనేది జరగడం జరిగింది. ఈ 174 సెంటర్స్కు సంబంధించి మన జిల్లాలో సుమారు 33,443 మెంబర్స్ రెగ్యులర్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు ఈసారి ప్రత్యేకంగా రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు ఓపెన్ స్కూల్ 10th క్లాస్ కూడా ఒక 24 సెంటర్స్లో మన జిల్లాలో జరుగుతున్నాయి.
ఈ ఓపెన్ స్కూల్ 10th సంబంధించి అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఒక 44 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఈ 44 సెంటర్స్ కూడా 454 మెంబర్స్ని న్యూజిలేటర్స్గా, అలానే 44 మెంబర్స్ని చీఫ్లుగా, 44 మెంబర్స్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా కూడా ఆల్రెడీ నియమించడం అనేది జరిగింది. అలానే ఈ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా జరగడానికి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కోసం ఒక 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలానే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ని మానిటర్ చేయడం కోసము ఒక 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా సపరేట్గా అరేంజ్ చేయడం జరిగింది. అలానే ఓపెన్ స్కూల్కి సంబంధించి ఒక లేడీ ఆఫీసరు, ఒక జెంట్ ఆఫీసర్ ఉండే విధంగా ప్రతి చోట కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేసి జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎటువంటి అవకతవకలు లేకుండా మంచి వాతావరణంలో చిన్నారులందరూ కూడా చక్కగా ఎగ్జామ్ రాసేందుకు ఆఫీసర్స్ అందరూ కూడా సహకరించమని చెప్పి, అలానే డిస్టిక్ ఆఫీసర్స్తో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో ఏపీఎస్సీ ఆర్టీసీ వారిని 10th క్లాస్ ఎగ్జామ్ జరిగే టైంలో బస్సు నడపడమే కాకుండా హాల్ టికెట్ చూపించినటువంటి చిన్నారులకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు అంగీకరించడం జరిగింది. అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూరింగ్ ఎగ్జామినేషన్ టైంలో పవర్ కట్ కాకుండా చూడమని చెప్పాము. కాబట్టి పవర్ కట్ కాకుండా వాళ్ళు 174 సెంటర్స్లో మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. అలానే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ 174 సెంటర్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఎలక్ట్రాలు ఇటువంటివన్నీ కూడా అందుబాటులో ఉండడమే కాకుండా మెడికల్ పర్సన్స్ని కూడా డ్రాప్ చేయమన్నాము. వాళ్ళు కూడా డిఎంహెచ్ఓ గారు మనకి అష్యూరెన్స్ ఇచ్చారు. అన్ని సెంటర్స్లో మెడికల్ పర్సన్స్ డ్రాప్ చేయడమే కాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా మేము అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ జరిగేటటువంటి సెంటర్లో 144 సెక్షన్ అమలుపరచడమే కాకుండా ఆ ఎగ్జామ్ సెంటర్కి నియర్ బై ప్లేసెస్లో జెరాక్స్ సెంటర్స్ లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేయమని కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. అలానే కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు కూడా దీనికి సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్లో ఆల్ హెచ్ఓడిస్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టు టైం స్టేట్ అఫీషియల్స్ నుంచి కానీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి కానీ వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా అవసరమైనటువంటి కోఆర్డినేషన్ చేయమని చెప్పి వారు కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి ఈ సంవత్సరం జిల్లాలో పకడ్బందీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో చిన్నారులందరూ 10వ తరగతి పరీక్షలు రాసేందుకు మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం రాత్రి మనుబోలు గ్రామంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలోని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అందమైన భారీ పూల మండపంలో ద్రాక్ష పండ్ల గుత్తులతోటి ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరులను అందంగా అలంకరించి ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన శ్రీమతి జ్యోతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ మర్యాదలతోటి మంగళ వాయిద్యాలు నడుమ స్వాగతం పలికారు. పార్వతీ పరమేశ్వరులకు సోమిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణంలోని ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. జాన వసుంధర కోలాటం బృందం వారిచే కోలాటాలు, కూచిపూడి నృత్య కళాకారుని సుస్మిత బృందం వారిచే కూచిపూడి నృత్యాలు, రంగురంగుల విద్యుత్ కాంతుల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించారు. వేద పండితులు నారాయణ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. కళ్యాణ కార్యక్రమానికి ఉభయదాతలుగా కుడికిపల్లి గ్రామానికి చెందిన గుండుబోయిన వెంకయ్య కుటుంబ సభ్యులు, బండేపల్లి గ్రామానికి చెందిన మేకల యోగేశ్వరరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గ్రామస్తుల సహకారంతో వేలాది మందికి అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి మరియు టీడీపీ నాయకులు, చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పరిపూర్ణ కృపాకరాక్షమల
శయనుడు వికాయనుడు మృదంగమోదగా మృదంగమోదగా మృదంగమోదగా. అరణ్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యో సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేంద్రకస్మరామి. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్యాః సర్వాంతర్యామినస్య సర్వవ్యాపకస్య సర్వేశ్వరస్యాః శ్రీ సదాశివస్యాః పరమస్వరూప శ్రీ ఉమా కళ్యాణార్థం పార్వతీ కళ్యాణః కిమి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ గృహే సకల దారిద్ర్య దౌర్భాగ్య దోష నివారణ. యాలపల్లి నరేంద్ర గారు స్వామివారు, విజయభాస్కర్ రెడ్డి గారు, విజయమ్మ గారు స్వామివారం వారు నమస్కరించి 10,000 రూపాయలు. మల్లికార్జున తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి దాదాపుగా 5,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో అత్యధిక సదుపాయాలతో గూడూరు తర్వాత వాకాడులోనే అన్ని సదుపాయాలతో నూతన సామాజిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు అయిన తర్వాత వాకాడు మండలంలోని 3 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేశామని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ మండల పార్టీ కన్వీనర్ దువ్వూరు మధురెడ్డి, బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కాబట్టి మనం వస్తాం. మేము చేసే వాళ్ళు చెప్పుకొని మేము సంకలం వేసుకుంటున్నాం. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా. అయితే అంత త్వరగా
నా పేరు బాగుంది, నా ఆయంలో దీన్ని ఓపెనింగ్ చేయడం నా అదృష్టం అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఒక అలాగే ముఖ్యంగా దాదాపు 54 గదులు 34 గదులు ఈ హాస్పిటల్లో ఉన్నాయి. దాదాపు 21 టాయిలెట్స్ రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మాండంగా చేశారు. ప్రాజెక్టు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా మా వాళ్ళు మెగా వాళ్ళు చేసినందుకు వాళ్ళ యజమాన్యానికి సపరేట్గా వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆపరేషన్ థియేటర్స్ ఒక 3 ఆపరేషన్ థియేటర్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఎక్స్రే మిషన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ల్యాబ్ రూమ్ కూడా ఇక్కడ కట్టించారు. అలాగే వాష్రూమ్ కట్టించారు. అలాగే మరెన్నో సదుపాయాలతో బ్రహ్మాండ హాస్పిటల్ నా కాన్స్టిట్యూన్సీలో గూడూరు తర్వాత 2వ హాస్పిటల్గా 30 ఎకరాల హాస్పిటల్గా ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టించారు. నిజంగా చాలా ఉపయోగం. మా ఊళ్ళో పేదవాళ్ళందరూ మత్స్యకారులు చాలా మంది ఉన్నారు. మా వాకాడు మండలం, కోట మండలంలో, చిన్నూరు మండలంలో మత్స్యకారులు పేదవాళ్ళందరూ ఉన్నారు. పేదవాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నారు. మీ అందరి సహకారంతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా 2వ ఎన్నికైనా అంతా మీ దయే. అలాగే వాకాడు మండలంలో ఎప్పుడు అనే విధంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్లు తీసుకున్నటువంటి నా పార్టీ కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులందరూ దాదాపు దీని యొక్క ఎస్టిమేషన్ 5 కోట్లు వర్క్ మొత్తం 3 కోట్ల జిల్లా వర్క్ని ఇక్కడ మా వాళ్ళు మెగా సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇక్కడ చేశారు. అయితే చిన్న పొరపాటు జరిగింది. మనం ప్రోగ్రాం చేసేటప్పుడు సూపరింటెండెంట్ గారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొద్దిగా చెప్పినట్లయితే ఇంకా ఎక్కడ పొరపాటు ఎక్కడ జరగకుండా చూసుకోండి. ఇంకా చురుకులో పోయిన కానీ తెలియజేస్తున్నాను. నిజానికి చెప్పాలంటే ఒక మంచి హాస్పిటల్ గూడూరు ఏరియా హాస్పిటల్ తర్వాత నా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ లేదు. చిలుకూరు లేదు, చిట్టుమూరు లేదు, కోటలో లేదు, గూడూరు రూరల్ మండలం లేదు. అంత హాస్పిటల్ ఇక్కడ కట్టించినందుకు హాస్పిటల్ ఈ హోదాల్లో కట్టడం అంటే నిజంగా ఎంతో అదృష్టం. చాలా దగ్గర ఈ హెల్త్ సెంటర్లు ఉపయోగంలో ఉండవు. ఉన్నటువంటి ఏఎన్ఎం ఉండే పరిస్థితి ఉండదు. అక్కడ ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ సఫిషియెంట్ స్టాఫ్ను కూడా నియమించే పరిస్థితి కూడా మా నాయకులందరూ సహకారంతో, అలాగే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, శశికుమార్ గారి సహాయంతో అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, ఆనాడు గతంలో వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. నిజంగా సంతోషం. అంటే అది ఒప్పుకోవాలి. ఎవరినే కానీ ఎవరు చేస్తే వాళ్ళు చేసేవాళ్ళు ఒప్పుకోవాలి. అట్లా ఒప్పుకోకుండా మేము చేసింది కూడా మేము చేసామని చెప్పుకుంటే అంతకన్నా పరిస్థితి అయితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్లో ఎన్ఆర్ఏఎస్ కింద ఎన్నో వర్కులు కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. అలాగే బారెడ్డిపాలెంలో మొత్తం అక్కడ నీళ్లు చేసే ముందు తెగిపోతే మొట్టమొదట ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత 175 లక్షలు పెట్టి మా కలెక్టర్ గారు ధర్మాన పుణ్యాన ఈరోజు కట్టే ఇచ్చాం. అది చేసే పరిస్థితి ఇంత ముందు వాళ్ళు చెప్పారు, మేము చేయిస్తామని కట్టిస్తామని చెప్పి కట్టించే పరిస్థితి తాత్కాలికంగా కూడా రిపేర్ కూడా చేయలేవాడు. నేను రావడం, నేను గెలవడం ఆ పని చేశాను. ఎందుకంటే మాకు పని చేయాలన్నటువంటి ఆగిపోయాయో, ఎవరికైతే బిల్లు పడలేదో అవన్నీ కూడా ఆల్రెడీ హౌసింగ్ బోర్డు వచ్చి నోట్ చేసుకుని పోయారమ్మా. వాళ్ళందరూ కూడా త్వరలో ఆ సంబంధించిన బిల్లు, పెండింగ్ బిల్లుని కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను. అంటే రెండో మాట్లాడమ్మా, అందరికీ పన్నులందరూ కూడా మనం డబ్బులు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు ఈ రాష్ట్రంలో మీరందరూ ఎంతో నమ్మకంగా ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించారు. కానీ ఎంత బిల్లు కట్టినప్పుడు ప్రారంభమవుతుంది కదా, మన వర్షాకాలం డాక్టర్లు పాపం ఆ పై నుంచి వస్తుంటే కూడా దాంట్లో ఎమ్మెల్యే గారు పనితీరు చాలా గొప్పది. ఎందుకంటే పేదవాళ్ళకి ఏదైనా చిన్న సమస్య ఉన్నా ఆయన వెంటనే స్పందించి చేసే వ్యక్తి. అందులో ఇప్పుడు మన డాక్టర్ గారు 2 డాక్టర్లు అడిగారు. ఒకరి గైనకాలజిస్ట్, ఇంకొకరి నుంచి జనరల్ మెడిసిన్ అడిగారు. అన్ని ఇప్పుడు నోట్ చేసుకోవడం జరిగింది. ఎట్లా ఇప్పుడు రేపు అసెంబ్లీకి పోతున్నారు. అసెంబ్లీలో కూడా ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఈ త్వరలో చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. పురుషోత్తరెడ్డి గారు
కోటాల మండల అధ్యక్షుడు మసోదరుడు గారు, విజయశేఖర్ గారు, కృష్ణారెడ్డి గారు, రవిచంద్ర గారు, మన ముఖ్య అతిథి ఇప్పుడు కట్టాల్సిన హాస్పిటల్ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ కూడా మంచి ముందు వారి అబ్బాయి డాక్టర్ చెప్తున్నారు, ఇంకా మంచి ఈ ప్రాంతీయుడు కాబట్టి మన అందరం ఈ ప్రాంతానికి డాక్టర్ ఉండడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత వాటిలో కూడా ఇటీవల ఎమ్మెల్యే గారు హాస్పిటల్ ఓపెన్ చేశారు. దాంట్లో కూడా అన్ని సదుపాయాల్ని ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయబోతున్నారు. మరి అన్నిటికన్నా ముఖ్యం మన శాసనసభ్యుడు గారు ఒక విన్నపం, ముందు ఆరోగ్యం చూసుకోవాలని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను. విజయశేఖర్ గారు 2 నిమిషాలు అవకాశం. ఆరోగ్యం, ఆయన ఆరోగ్యం బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. కాబట్టి మా విన్నపం ముందు ఆరోగ్యం చూసుకొని తర్వాత ప్రజాసేవకి అని చెప్పేసి మీ అందరి తరఫున వారికి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో అర్ధరాత్రి 12 గంటలకు శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు. ప్రశాంతమైన వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.